సాయి ప్రకాష్. I am studying 5th standard. గాంధీజీ గారికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఏ సంవత్సరంలో పరిచయం ఏర్పడింది? 1917. బ్రిటిష్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో భూమి శిస్తు పెంచింది? 1928లో. వల్లభాయ్ పటేల్ గారిని గాంధీజీ గారు ఏమని పిలిచారు? సర్దార్ అని పిలిచారు. ఎందుకు? 1925లో బ్రిటిష్ ప్రభుత్వం భూమి శిస్తు పెంచడం వలన వల్లభాయ్ పటేల్ గారు లక్షలాది మంది రైతులు పోగు చేసుకొని బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు మళ్ళారు. దీనికి బ్రిటిష్ ప్రభుత్వం భూమి శిస్తు తగ్గించింది. ఈ విజయానికి సంతోషించిన గాంధీజీ గారు వల్లభాయ్ పటేల్ని సర్దార్ అని పిలిచారు. బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీ గారిని వల్లభాయ్ పటేల్ గారిని ఇద్దరిని జైల్లో పెట్టింది. అదే సంవత్సరం? 1932లో. ఎక్కడ? ఎర్రవాడ జైలులో. ఎన్నేళ్ళు? 16 నెలలు. భారతదేశానికి స్వాతంత్రం ఏ సంవత్సరంలో వచ్చింది? 1947 ఆగస్టు 15. స్వాతంత్రం భారతదేశానికి వచ్చాక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ ఏ పదవులు చేపట్టారు? హోంశాఖ మంత్రి, ప్రధానమంత్రి. ఉప ప్రధానమంత్రిగా, హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎన్ని స్వదేశీ సంస్థలను ఏర్పాటు చేశాడు? 565. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పదవిలో ఉన్నప్పుడు కొన్ని కేంద్ర సర్వీసులను ప్రవేశపెట్టారు. అవేంటేంటి? IAS, IPS, IRS, IFS. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ సంవత్సరంలో మరణించారు? 1950. భారతరత్న అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది? 1991లో.